సో ఇక్కడ ఇంకొక స్టూడెంట్ క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను సెకండ్ కౌన్సిలింగ్ పెట్టలేదు. ఫస్ట్ పేజ్లో సీట్ అలాట్ అయింది. కాలేజ్కి వెళ్ళి కూడా రిపోర్ట్ చేశాను. కానీ సెకండ్ పేజ్లో కౌన్సిలింగ్లో పెట్టలేదు. ఇప్పుడు కోర్టు కేసు నడుస్తూ ఉంది. నేను ఫస్ట్ పేజ్లో వచ్చినటువంటి సీటు ఏదైతే ఉందో ఆ కాలేజ్ వాళ్ళు క్లాస్లోకి రమ్మంటున్నారు. నేను క్లాస్కి వెళ్ళి హాస్టల్ ఫీజు కానీ లేదంటే కాలేజ్ ఫీజు కానీ ఏదైనా సంథింగ్ అంటే రిమైనింగ్ ట్యూషన్ ఫీజు కాకుండా రిమైనింగ్ ఫీజెస్ బిల్డింగ్ ఫీజు ఇలాంటివన్నీ పే చేయొచ్చునా, నేను వెళ్ళొచ్చునా, కాలేజ్కి వెళ్ళొచ్చునా, ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వచ్చునా అనేది అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ పేజ్లో సీటు అలాట్ అయిన తర్వాత వాళ్ళకు సీటు అలాగే ఉంటుంది. సెకండ్ పేజ్లో ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు కాలేజీ వాళ్ళు రమ్మంటే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లము. కాలేజీకి వెళ్ళిన తర్వాత కోర్టు కేసు ద్వారా ఏదైనా రివర్స్ అయిందనుకోండి, రివర్స్ అయ్యే ఛాన్స్ ఉండదు. మీరు కాలేజీలో బేసిక్ క్లాసెస్ వింటూ ఉండొచ్చు. ఒకవేళ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఏదైనా ఉందనుకోండి, అప్పుడు మొత్తం మీరు పే చేసినటువంటి ఫీజు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైనా సబ్మిట్ చేసినా అంతా మొత్తం మీకు రిటర్న్ అయితే ఇస్తుంది. ఎందుకంటే కోర్టే దానికి సంబంధించినటువంటి చెప్తుంది కాబట్టి ఎవరైతే జాయిన్ అంటారో వాళ్ళందరికీ కంప్లీట్గా ఇవ్వాలనేసి. సో అలా కాకుండా సెకండ్ ఆప్షన్స్ కూడా పెట్టి ఆ సెకండ్ పేజ్లో సీటు వచ్చినాక ఫస్ట్ పేజ్లో మీరు సమ్ అమౌంట్ హాస్టల్ ఫీజు కానీ పే చేశారనుకోండి, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కనుక రిటర్న్ ఇస్తారు. హాస్టల్ ఫీజు పే చేశారనుకోండి, సమ్ అమౌంట్ అయినా పెట్టుకొని ఇస్తారు, లేదంటే పూర్తి అమౌంట్ అయినా రిటర్న్ ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ కాలేజ్ని బేస్ చేసుకొని ఉంటుంది అన్నమాట.